హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ అనే పోస్ట్‌లో ఉన్నాను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో. మీకు ఒక ఇంపార్టెంట్ వీడియోని మీకు ప్రెజెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దీంట్లో ఇంపార్టెంట్ సారాంశం ఏంటంటే, ప్రొడక్ట్ మనకి ఎట్లా ఇవ్వాలి? యాక్చువల్‌గా డిజైనింగ్ ద ప్రొడక్ట్స్ అన్నమాట. సో, దాని గురించి ఐయామ్ గోయింగ్ టు షేర్ ద ప్రెజెంటేషన్. దిస్ కాల్డ్ పర్సనలైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. డిఫరెంట్ పీపుల్‌కి ఎలా ఇవ్వాలి అనేదన్నమాట. ఒక్కొక్క పర్సన్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, దీంట్లో హెర్బల్ లైఫ్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మీకు అసోసియేట్‌గా ఒక కోచ్‌లాగా అవ్వాలి ఫస్టు. కోచ్‌గా వాళ్ళకున్నప్పుడు ఏందంటే, దీంట్లో అనేక రకాల కస్టమర్స్ వస్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనేది. సో, మీకు సింప్లీ టు పుట్ ఒక చిన్న స్టోరీలాగా చెప్తాను. కౌ స్టోరీ ద్వారా మీకిక అర్థమవుతది. ఆవు కథ అనుకోండి. ఒక రెండో తరగతి పిల్లోడున్నాడనుకోండి. రెండో తరగతి పిల్లోడికి ఆవు వ్యాసం ఒక్కటే నేర్చుకున్నాడు. కానీ అతనికి ఆకాశం మీద, అట్లాగని ఏనుగు మీద వచ్చిందనుకోండి. తను చదువుకుందేమో ఎగ్జామ్‌లో మనకి ఆవు కథే వచ్చు తెలుసు. మిగతాదంతా తెలియదు. సో, వాళ్ళ టీచరేమో నువ్వు ఎట్లైనా సరే రాయమంటున్నాడు. సో, ఏం చేయాలి చెప్పండి తనకి? ఆల్టర్‌నేటివ్‌లో ఒకటే అనమాట. ఏందంటే ఏదో ఒకటి రాయాలి. చివరికి కవుతో కలపాలనమాట. సో, ఆకాశంతో స్టార్ట్ చేశాడు. ఆకాశం విశాలంగా ఉంటుంది. ఆకాశం కింద భూమి ఉంటది. భూమి మీద ఆవులుంటాయి. ఆవుల్లో ఒక ఆవు తెల్లగుంటది. గడ్డి తింటుంది. సో, 2 కొమ్ములుంటుంది. పాలిస్తుంది. తోక ఊపుతుంది. సో, ఇట్లా అనమాట. ఏదిచ్చినా సరే చివరికి ఆకాశం ఇచ్చినా, ఏదిచ్చినా మళ్ళా ఆవుతోనే కలుపుతాడనమాట. సో, అట్లాగనే సేమ్ వే అతనికి ఏనుగని వచ్చిందనుకోండి. సో, ఏనుగు గురించి చెప్పాలని వచ్చింది. సో, వ్యాసం రాయాలి. తను చదువుకుందేమో వ్యాసం. సో, ఎట్లా మరి? సో, తనకి ఇంకా ఆల్టర్‌నేట్ ఏం లేక తనేం చేశాడంటే, సో, ఏనుగు ఒక జంతువు. ఏనుగు అతి పెద్ద జంతువు. ఏనుగుకి 2 ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. 2 పెద్ద చెవులుంటాయి. తర్వాత ఏం రాయాలి కానీ ఏనుగు పక్కనే అనేక జంతువులుంటాయి. జంతువుల్లో ఒక జంతువు ఆవు అని చెప్పేసి ఆవుకి కనెక్ట్ చేశానన్నమాట. ఆవుకి 2 కొమ్ములుంటుంది, 2 కళ్ళుంటది. అట్లనే తల ఊపుతది, గడ్డి తింటుంది, పేడేస్తది. సో, ఇట్స్ సేమ్ వే. సో, సేమ్ వే హెర్బల్ బిజినెస్ కూడా చాలా సింపుల్. మనకొచ్చే కస్టమర్స్ డిఫరెంట్ రీజన్స్‌తో వస్తారు. ఓకే. అవన్నీ మనం చెప్పలేము. ఎందుకంటే మనకి అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనదంతా కూడా కేవలం మోస్ట్‌లీ 2 అన్నమాట. ఒకటి న్యూట్రిషన్, ఇంకోటి వెయిట్. ఈ రెండిటి వల్లే సగం వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ. కాబట్టి న్యూట్రిషన్, వెయిటు ప్లస్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఓకే. ఈ మూడిటిని కూడా కలిపేదేందంటే మనకి వెయిట్ లాస్ ప్యాకేజ్‌లో పెట్టండి లావుంటే. బక్కగుంటేనేమో వెయిట్ గెయిన్ ప్యాకేజ్‌లో పెట్టండి. లావు లేడు, సన్నగా లేడు. వెయిట్ మెయింటెనెన్స్ ప్యాకేజ్‌లో పెట్టండి. దీంతో పాటు ఎక్సర్‌సైజ్ ఎటూ ఉంది. ప్లస్ అలవాట్లు ఎటూ మనం చెప్తున్నాం క్లాస్‌లలో. హెల్తీ అలవాట్లు. దాని ద్వారా రిజల్ట్స్ బాగొస్తాయన్నమాట. వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఏం చెప్పండి 2 టైమ్స్ షేక్, 1 హెల్తీ మీల్. వెయిట్ గెయిన్ అంటే 3 పూట్ల భోజనాలు, 3 పూట్ల షేక్స్ సింపుల్. వెయిట్ మెయింటెనెన్స్‌లో 1 టైమ్ షేక్, 2 టైమ్స్ హెల్తీ మీల్స్. సో, అంతే సింపుల్ ఉంది. కాబట్టి దాంతో పాటు సప్లిమెంట్స్ ఏది ఇవ్వాలనేది వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి మనం డిజైన్ చేస్తాం. దీన్ని అవకదనమాట. వాళ్ళకి నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది ఏదన్నా సరే చెప్పనివ్వండి. మనం మెడికల్ క్లెయిమ్స్ ఇవ్వం. కానీ ఒకసారి మీరు చూడాల్సిందల్లా ఓకే. మంచిది సార్ అని చెప్పేసి మీ పని మీరు చేసుకుంటా ఉండండి. లావుంటేనేమో వెయిట్ లాస్‌లో దోసేయండి. బక్కగుంటేనేమో ఏ ప్రాబ్లమ్ చెప్పండి వాళ్ళకి. నాకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఇంకేదో ప్రాబ్లమ్ ఏదో చెప్తుంటారు వాళ్ళు చెప్పనివ్వండి. వి డోంట్ గివ్ ఎనీ మెడికల్ క్లెయిమ్. బట్ మీరు వాళ్ళకి ఎట్లా డిజైన్ చేయాలంటే వాళ్ళు లావుంటేనేమో వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో పెట్టండి. వెయిట్ లాస్ అంటే 2 టైమ్స్ షేక్, 1 మీల్. వెయిట్ గెయిన్ అంటే 3 టైమ్స్ షేక్, 3 టైమ్స్ హెల్తీ మీల్స్ అనమాట. అంటే ఫస్ట్ ఏది ఇవ్వాలి? ఫస్ట్ షేక్ ఇవ్వాలా? మీల్ ఇవ్వాలా? వెయిట్ గెయిన్‌లో. ఫస్టు షేక్ ఇవ్వకూడదు. ఫస్ట్ మీల్ తినమనాలి. మీల్ తిన్న తర్వాత షేక్ జ్యూస్‌లాగా నోట్లో ఎళ్తుంది కాబట్టి ఉంటుందనమాట. లోపలికెళ్తుంది. అదే ఫస్ట్ షేక్ తాగితే కడుపు నింపిపోతుంది. మళ్ళా ఫుడ్ తినరు వాళ్ళు. మన గోల్ వాళ్ళ క్యాలరీస్ పెంచాలి కాబట్టి 3 టైమ్స్. ఫస్ట్ ఫుడ్ తిన్న తర్వాత ఒక బ్రేక్‌ఫాస్ట్, తర్వాత షేక్. ఓకే. తర్వాత లంచ్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత షేక్. డిన్నర్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళా షేక్. ఓకే. అట్లనమాట వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్. కాబట్టి వాళ్ళకి నీరసం గాని, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే న్యూట్రిషన్ వల్ల ప్లస్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ వల్ల వచ్చే రిజల్ట్స్ అన్ని చెప్పాను. ప్లస్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్. మంచి అలా జీవనశైలి వల్ల కూడా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో, మీకు ఆల్రెడీ చెప్పాను. నాకేం ప్రాబ్లమ్స్ లేవు. వెయిట్ గురించి ఏం లేదు. కానీ నార్మల్‌గానే ఉన్నారు. కానీ వేరే హెల్త్ రిజల్ట్స్ కావాలంటున్నారు. అప్పుడేం చేయాలి? సో, వెయిట్ మెయింటెనెన్స్‌లో పెట్టేసేయండి సింపుల్. రైట్. సో, కాబట్టి మీరు 3 సార్లు తీసుకునే బదులు 5 టైమ్స్ మీల్ కూడా తీసుకోవచ్చనమాట. 5 టైమ్స్ ఇక్కడ రాసాను చూసారా? 5 మీల్ ప్లాన్ అనేది 5 మీల్ ఆర్ 6 మీల్ అంటే ఎవ్రీ 3 అవర్స్‌కి ఒక మీల్ లాగనమాట. సో, ఈ టేబుల్ ప్రకారం మీరు చూసుకోండి. మార్నింగ్ షేక్, మధ్యలో ఒక ఫ్రూట్ ఆర్ సలాడ్, తర్వాత హెల్తీ లంచ్ అండ్ హెల్తీ స్నాక్, ఈవినింగ్ 4-6 మధ్యలో హెల్తీ డిన్నర్ రాత్రి పూట అనమాట. సో, 5 మీల్స్ కెన్ బి బెటర్ దాన్ 3 అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఆకలేయకుండా వేరే ఫుడ్ మీద పడకుండా ఉంటదనమాట. ప్రెషర్ పడకుండా ఉంటది. కరెక్ట్ టైమ్ టు టైమ్ తింటారు. మెటబాలిజం కూడా బాగుంటుంది. అంటే మనకు యాక్చువల్‌గా కరెక్ట్‌గా తినుకుంటూ, రైట్ వేలో తినుకుంటూ బరువు తగ్గుతున్నాం. యాక్చువల్‌గా ఫుడ్ మానేయటం కాదనమాట. సో, అట్లాగనే కస్టమైజ్డ్ న్యూట్రిషన్ మేడ్ ఇది చార్ట్ చూసారా? వుమెన్ అండ్ మెన్‌లో అక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అని ఉంది. అంటే వాళ్ళ హైట్‌కి, వెయిట్‌కి ఇచ్చారు మీకు చార్టు. ఈ చార్ట్ ప్రకారం ఆ కలర్ ఏదైతే ఉందో, ఆ కలర్ ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను మీకు చూడండి. దీని ప్రకారం ఆ ప్రొడక్ట్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో, మీకు చాలా క్లియర్‌గా ఇచ్చారు. స్టెప్ 2 అనేది ఏఏ కలరు బీబీ, సీసీ, డీడీ అని చూసారా?
ఆ పక్కన రైట్ సైడ్‌లో ఉంది వెయిట్ గెయిన్, వెయిట్ గెయిన్, వెయిట్ గెయిన్ ఉంది. సో, వెయిట్ గెయిన్‌లో ఉన్న వాళ్ళకి ఇట్లా, వెయిట్ లాస్‌లో గాని లేకపోతే న్యూట్రిషన్ కావాల్సినప్పుడు ఇట్లా అనమాట. సో, ఈ చార్ట్‌ని కొంచెం మీరు స్టడీ చేస్తే మీకు అర్థమైపోతుందన్నమాట. ఇది ఇందాక చెప్పిందే కొంచెం ఇంకా రీఅరేంజ్‌గా చేశారు అంతే సింపుల్. సో, కాబట్టి 5-6 మీల్స్ ఏ డే అట్లాగనే 2 ఐడియల్ మీల్స్ దీనివల్ల మీకు ఎనర్జీ వస్తుంది, వెయిట్ కూడా తగ్గుతుంది, హెల్తీ బిహేవియర్ ఉంటుందన్నమాట. నౌ మీల్ అంటే ఏంటి సార్ అంటే 200 క్యాలరీస్ అండ్ అబోవ్‌ని మీల్ అంటారనమాట. కాబట్టి మీల్ అంటే మనం ఇంత పెద్ద తినాలని కాదు. స్మాల్ మీల్ అనమాట. అప్పుడేమవుద్దంటే 2-3 టైమ్స్ షేక్ కూడా తీసుకోవచ్చు. నా క్వెషన్ ఏందంటే ఎక్కువ సార్లు షేక్ తీసుకుంటే క్యాలరీస్ పెరగవా సార్? నో, 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 నో. క్యాలరీస్ చాలా తక్కువ షేక్‌లో. జస్ట్ 200 క్యాలరీస్‌లో వస్తుంది. ఈవెన్ షేక్ మేడ్ కలిపినా, మిల్క్ కలిపినా సరే. సో, కాబట్టి ఆ ఫ్రెష్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 5 క్యాలరీస్. దాన్ని ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ అంటారు. కాబట్టి ఒక మీల్ అంటే 1, 2 మీల్స్ అంటే చూడండి ఎలా ఉన్నాయి. స్మాల్ మీల్స్ ఉన్నాయి. ఒక కొంచెం చికెన్ గాని, లేకపోతే చికెన్ తినొచ్చు మీకు తెలుసు. ఫిష్ గాని, చికెన్ గాని తినొచ్చు. ఓకే. అంటే చికెన్ దాన్ని ఫ్రై మనకి ఇట్లా ఆయిల్‌లో ముంచుకొని కాకుండా కేఎఫ్‌సీ టైప్ కాకుండా అది ఎలా తినాలో మీకు చూపిచ్చారు. ఎట్లా ఉంది ప్లేట్‌లో చూస్తే మీకు అర్థమైంది. ఇంకో విధంగా చూడాలంటే ఇక్కడ చూడండి. 7:00, 10:00, 1:00, 4:00, 7:00, 9:00 ఎవ్రీ 3 అవర్స్‌కి ఏదో విధంగా మీరు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. కరెక్ట్? సో, సమ్‌టైమ్స్ మా దగ్గరికి నైట్ షిఫ్ట్ గురించి వస్తారు. నైట్ షిఫ్ట్ గురించి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటారు. సార్ ఎట్లా మాది అని. సో, నేనేం చేస్తానంటే వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ 3 అవర్స్‌కి ఆ విధంగా ప్లాన్ చేస్తుంటారనమాట. మీరు కూడా నైట్ షిఫ్ట్ అన్నా, డే షిఫ్ట్ అన్నా డజంట్ మ్యాటర్. ఓన్లీ థింగ్ ఎవ్రీ 3 అవర్స్‌కి ఏదో ఒక మీల్ పడాలి. మీలా? స్నాకా? మీలా? స్నాకా? ఓకే. స్నాక్‌లో కూడా వాటర్ షేక్ అయితేనేమో స్నాక్ లాగా వస్తుంది. ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ హెల్తీ ఇవన్నీ కూడా స్నాక్ లాగా వస్తది. అట్లాగనే షేక్ అనేది మిల్క్ షేక్ ఆర్ షేక్ మేట్‌తో కలిపింది ఒక కంప్లీట్ మీల్ లాగా వస్తుందన్నమాట. సో, కాబట్టి మీరు ఇక్కడ చార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ గోల్ సెట్ చేయాలి. తర్వాత ప్లాన్ వేయించాలి. ఇప్పుడు నేను ఆ ప్లాన్స్ అవి చూపిస్తాను. స్టే ఆన్ ట్రాక్. ఆ ట్రాక్‌లో ఉండేటట్టుగా చేపించాలి. అండ్ మధ్యలో ఎవ్రీ 3, 4 డేస్‌కి ఎవ్రీ వీక్లీ మనం ప్రోగ్రెస్ అంతా చెక్ చేయాలి. దాన్ని బట్టి రిజల్ట్స్ అని మనం సెలబ్రేట్ చేస్తామన్నమాట. రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి. ఇక్కడ చార్ట్ ఇచ్చాం కదా! ఫస్ట్ 4 వీక్స్, సెకండ్ 4 వీక్స్, థర్డ్ 90 డే ప్లాన్ లాగా. సో, ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూసాం మనం. మీరు వాళ్ళకి డే 1, డే 2, డే 3, డే 4 ఇట్లా ఇవ్వాలన్నమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకోండి, స్నాక్ ఎట్లా, లంచ్ ఎట్లా, స్నాక్ ఎట్లా, డిన్నర్. ఈ 5 మీల్ ప్లాన్ అట్లాగా 5, 6 డేస్ అట్లా చేసి దీన్నే రిపిటేషన్‌గా చేయమనండి. తర్వాత మీరు ప్రాసెస్ ఎళ్ళాకుంది ఫస్ట్ వన్ టైమ్ షేక్ అంటారు. స్లోలీ సెకండ్ టైమ్ షేక్ ఇస్తారు. అట్లాగనే ఇక్కడ ఇదొక చార్ట్ చూసారా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు. సో, దీంతో పాటు ఆ డేట్ వేసేసి వాళ్ళకి ఏ టైప్ ఎక్సర్సైజ్ చేయాలో కూడా మీరు డిజైన్ చేయాలన్నమాట. యాబ్స్ అట్లాగనే బైసెప్స్, ట్రైసెప్స్, క్వాడ్రిసెప్స్ అట్లాగనే కార్డియోలో ఎట్లా చేయాలి? అట్లాగనే డిస్టెన్స్, హార్ట్ రేట్ ఎంత హార్ట్ రేట్ రావాలి? అది కూడా మీరు చెప్పొచ్చు. ఓకే. హార్ట్ రేట్ ఎలా కాలిక్యులేట్ చేయడం కూడా మీకు తెలుసది. ఓకే. అట్లాగనే ఈ రెస్ట్ అండ్ రికవరీ గురించి ఎన్ని గంటలు నిద్రపోవాలి? అట్లాగనే రికవరీ ఎన్ని రోజులు మనకి రికవరీ ఉండాలి? అట్లాగనే ఫోర్ ఆర్మ్స్ మీద ఎప్పుడు చేయాలి? న్యూట్రిషన్ ఏ టైం తీసుకోవాలి? గోల్స్ ఎలా? ఎవ్రీ వీక్ ఇంతింత క్యాలరీస్ ఫుడ్ తినాలి. అచీవ్ అయిందా లేదా? అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటాం నోట్స్ అనమాట. ఈ పేపర్ ఇచ్చి వీక్లీ వాళ్ళకి దాంట్లో రాసేసి పంపించేసనమాట. సో, ఇంకొక విధంగా ఇచ్చారు చూడండి. ట్రాక్ యువర్ వెయిట్ దీన్ని ట్రాకింగ్ అనమాట. సో, వాళ్ళు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నారా లేదా? షేక్ తీసుకుని టిక్ కొట్టించాలి వాళ్ళ చేత ఈ చార్ట్ ద్వారా. సో, మండే టు సాట్ సా సండే వరకు ఎలా ఉంది చూడండి 1 వీక్. వాళ్ళేం తింటున్నారు అనేది వాళ్ళ చేత టిక్ కొట్టించి వాటరు, ఎక్సర్‌సైజు, ఆయిల్ ఏం తీసుకుంటున్నారు, ఇవన్నీ చెప్పాలన్నమాట. ప్లస్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. పెన్ ఈస్ ఇన్ ద సేల్, ఫార్చ్యూన్ ఇన్ ద ఫాలో అప్ అంటారు చూసారా? ఈ ఫాలో అప్‌లో ఏందంటే వాళ్ళ రిజల్ట్ గురించి మనం ఎక్కువ మనం ఎక్సైట్ అవ్వాలి. సమ్‌టైమ్స్ వాళ్ళకి అంతగా ఉండదు వాళ్ళకి. వాళ్ళకన్నా మనకెక్కువ వాళ్ళకన్నా ఎక్కువ హోప్ కనిపించాలి. వాళ్ళు కొంతమంది నాకేమొస్తదండి రిజల్ట్ అంటారు. నో, నో సార్ మీకు కంపల్సరీగా వస్తది. ఇంతమంది వాళ్ళందరి రిజల్ట్ వచ్చినా మీకు కూడా వస్తది అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు సీరియస్‌గా వాడతారన్నట్టు. సో, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కంపల్సరీగా మీరు కాల్ చేయాలి. తర్వాత సెవెంత్ డే, 14థ్ డే, 21st డే ఇట్లా కాల్ చేసుకుంటూ వెళ్ళాలి. వారానికి ఒకసారి అన్నమాట. ప్లస్ వాళ్ళకి వీక్లీ చెక్ చేయాలి. రిజల్ట్ ట్రాకింగ్, రికగ్నిషన్, కమ్యూనిటీ అందరిని పరిచయం చేయటం, హెల్తీ కమ్యూనిటీ, సోషలైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్సైట్ అవ్వాలి. ఓకే. సో, సమ్‌టైమ్స్ వాళ్ళు ఎక్సైట్ అవ్వరు. మన ఎక్సైట్‌మెంట్ చూసి వాళ్ళు ఎక్సైట్ అవుతుంటారన్నమాట. అట్లనే పర్సనలైజింగ్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకోవాలి? ఎవరీ 20 కిలోలు బరువు ఉంటే 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు 80 కిలోస్ ఉన్నారనుకోండి 4 లీటర్స్, 100 కిలోస్ ఉంటే 5 లీటర్స్. సమ్‌టైమ్స్ ఎక్కువైనా తీసుకోవచ్చు కానీ తక్కువైతే వద్దు. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎక్కువ తీసుకోవాలి. రిజల్ట్ కూడా బాగొస్తుంది. దానివల్ల డీటాక్సిఫికేషన్ ఇట్లాంటి ఎఫెక్ట్స్ రావన్నమాట. అట్లనే ఫ్రూట్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అంటారు. కొంచెం అట్లా వాటర్ తాగని వాళ్ళకి ఏం చేయాలంటే ఫ్రూట్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అంటారు. ఆ టేస్ట్ గురించి మనం చేసుకోవచ్చనమాట. కొంతమంది ఏం లేదు జస్ట్ దాంట్ లోపల ఒక చిన్న మ్యాంగో స్లైస్ కానీ, లేకపోతే ఆరెంజ్ స్లైస్ కానీ దాంట్లో పడేయాలి. పిండొద్దు. లెమన్ పిండొద్దు. స్లైస్‌లు కట్ చేసి దాంట్లో పెట్టాలన్నమాట. వాటర్ గ్లాస్‌లో గానీ, బాటిల్‌లో గానీ అది నెమ్మదిగా ఆ టేస్ట్ వస్తా ఉంటదనమాట. నెమ్మదిగా యాపిల్ వాటర్ వస్తుంది.
అట్లా లెమన్ స్మెల్ గానీ, టేస్ట్ గానీ దాంతో తాగాలనిపిస్తా ఉంటదనమాట. డైరెక్ట్‌గా వాటర్ అని టేస్ట్ ఉండదు కాబట్టి అట్లా ఫీల్ అవుతుంటారు కొంతమంది. సో, అట్లా కూడా పెట్టుకోవచ్చు. బాటిల్ నుంచి తాగమని చెప్పిన తర్వాత మెజర్స్‌నే అర్థమవుతుందనమాట. సో, అట్లాగనే వాటర్‌తో పాటు ఆయిల్ ఉంది కదా! కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ ఎంత వాడాలి? ఎవ్రీ ఒక పర్సన్‌కి హాఫ్ లీటర్ ఆయిల్. కాబట్టి మన ఫ్యామిలీలో నలుగురున్నారనుకోండి 2 లీటర్స్ కన్నా ఎక్కువ పడకూడదు మంత్లీలో. ఓకే. సో, అది అలౌడ్ అనమాట అలవెన్స్. కాబట్టి ఆయిల్‌లో కూడా లిమిట్ ఉంది. పర్సనలైజింగ్ ద ఆయిల్. ఓకే. కాబట్టి అన్నీ కూడా మీ కోచ్‌తో కూర్చొని మాట్లాడండి. షేక్స్ కూడా అంతే. షేక్స్ ఎట్లా తీసుకోవాలి? 1 కిలో బాడీ వెయిట్‌కి ఒక 1½ గ్రామ్ టు 2 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. కాబట్టి దాన్ని బట్టి పిల్లలకైతే 2 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. కాబట్టి షేక్ మేట్‌తో పోయి తీసుకోవచ్చు. షేక్ మేట్ వల్ల ఇంకా ఎక్స్‌ట్రా ప్రోటీన్ వస్తుంది. చూసారు కదా! ఫ్రూట్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ దాంతో పాటు వాటరు అట్లనే బాటిల్స్ ఎలా తీసుకోవాలో మెజర్‌మెంట్ తీసుకోవాలన్నమాట. అట్లాగనే ఇనీషియల్ డేస్‌లో అడ్జస్ట్‌మెంట్ టు ద స్లో. స్టార్టింగ్‌లో ఒకేసారి 2 షేక్స్, 3 షేక్స్ ఇవ్వద్దు. ఎందుకంటే బాడీకి అడ్జస్ట్‌మెంట్ అవ్వదు కొత్త ఫుడ్. అందుకని కొంతమందికి స్లోగా వెళ్ళండి. స్లోగా వన్ టైమ్ షేక్. వన్ టైమ్ షేక్ కూడా వాళ్ళ వల్ల కాలేదు. కొంతమంది పావు షేక్ అంటే క్వార్టర్ షేక్. తర్వాత కొంచెం ఇడ్లీ, దోస తినమని చెప్పండి. తర్వాత హాఫ్ షేకు, హాఫ్ ఇడ్లీ, దోస అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇడ్లీ తింటున్నాను అనుకోండి. హాఫ్ షేకు, 2 ఇడ్లీ. ఓకే. 4 చపాతీలు తింటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా 2 కొంత హాఫ్ షేకు, 2 చపాతీలు అట్లా అనమాట. సగం ఇది, సగం అది. స్లోలీ మార్నింగ్ ఫుల్ షేక్. తర్వాత నెమ్మదిగా డిన్నర్‌లో కూడా అంతే. కొంచెం కొంచెం స్లోగా వెళ్ళండి. నో ప్రాబ్లమ్. బట్ వాళ్ళ గోల్ ఏంటంటే బాడీ అడ్జస్ట్ అవ్వాలి. అట్లనే కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. ఫుడ్ ఇంటాలరెన్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అడ్జస్ట్ అయిపోతా ఉంటదనమాట. ఎట్లాంటిదైనా సరే బాడీ అడ్జస్ట్ చేసుకుంటా ఉంటది. కొంతమంది వామిటింగ్, హెడేక్, నాజియా, హెడేక్, డయేరియా, లో షుగర్, లో బీపీ ఇట్లాంటి వల్ల వాళ్ళకి మెడికల్ హెల్ప్ కావాల్సొస్తది. అప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకుంటూ చేపించండి డాక్టర్ గారి దగ్గరికి. కానీ వాళ్ళకి ముందే చెప్పండి. భయపడొద్దు. నథింగ్ టు వరీ. ఇదంతా అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్తే వాళ్ళు భయపడరు అంతే. ఓకే. మీరు ఈ అష్యూరెన్స్ ఇవ్వలేదనుకోండి, నాకేదో అయిపోయింది, ఇది పడలేదని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్ ఎక్కుతారు. డాక్టర్ గారు ఏదో సంథింగ్ అయిపోయిందని గ్లూకోజ్ ఎక్కిస్తారు. 10,000 బిల్ అయిపోతే తర్వాత నీ మీద ఫైటింగ్‌కొస్తారన్నమాట. నువ్వు అందుకే వాళ్ళకి ముందే చెప్పాలి. ముందే చెప్పేసి నథింగ్ టు వరీ. లోపల టాక్సిన్స్ చెత్త పదార్థాలు కోల్పోతాయి విష పదార్థాలన్నీ. అప్పుడు ఇవన్నీ వామిటింగ్ గాని, లూజ్ మోషన్, గిడ్డినెస్ ఇట్లాంటివి రావచ్చు, రాపోవచ్చు. భయపడొద్దు. వస్తేనే భయపడొద్దు. రాకపోతే రాలేదని వరీ కావాల్సిన అవసరం లేదు. వస్తే లోపల చెత్త అంతా పోతుందన్నమాట అని చెప్పండి. అప్పుడు ఓకే అంటారనమాట. అది కూడా మీరు చాలా సటిల్‌గా చెప్పండి. అదే పనిగా వస్తాను గాని వాళ్ళ మైండ్‌లో కూర్చుంటది. అట్లా కాకుండా నథింగ్ టు వరీ అని చెప్పండి. స్కిన్ ర్యాషెస్ కొంతమందికి స్కిన్‌ల మీద పింపుల్స్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు. ఇవన్నీ కూడా వాటర్ సరిగ్గా తీసుకున్నప్పుడు వస్తుందన్నమాట. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే సగం ప్రాబ్లమ్స్ రావు. అందుకే స్లోగా వెళ్ళండి. నెమ్మదిగా ఒక 3, 4 డేస్, 1 వీక్ అడ్జస్ట్ కానివ్వండి. తర్వాత ఇచ్చుకోండి. సెకండ్ టైమ్ అట్లా ఇవ్వుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. కొంతమందికి నీ పెయిన్స్ ఎక్కువ రావచ్చు. జాయింట్ పెయిన్స్, కాన్‌స్టిపేషన్, సడెన్‌గా మోషన్ ఫ్రీ కాకపోవచ్చు. ఇనీషియల్ హెయిర్ ఫాల్, జుట్టు ఎక్కువ ఊడిపోతుండొచ్చు. గిడ్డిగా అయిపోవచ్చు. వాళ్ళు తల తిరగతం, లో షుగర్, లో బీపీ అయిపోవచ్చు. ఓకే. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొంతమందికి పాలు పడిపోవటం వల్ల. షేక్ మేట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే ప్రాబ్లమ్ లేదు కదా! సో, అట్లా అనమాట. పర్సన్ టు పర్సన్ మీరు డిజైన్ చేయాలి. అట్లనే అఫ్రెష్ టీ, కాఫీలు గూడా ఫస్ట్ కొంతమంది అంటారు, నేను టీ, కాఫీ లేకుండా బతకలేను అనుకుంటారు. అన్నప్పుడు వాళ్ళకి అడగండి. మేనేజ్ చేయగలుగుతారా అని అడగండి. మేనేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు డైరెక్ట్‌గా అఫ్రెష్ ఇవ్వచ్చు. కొంతమంది మార్నింగ్ ఒక్క చాయ్ తాగకుండా ఉండలేను సార్ అన్నప్పుడు ఓకే. ఒక చాయ్ మిగతా అన్ని అఫ్రెష్‌లో ఇవ్వమని చెప్పండి. స్లోలీ వాళ్ళకే అడ్జస్ట్ అయిపోయి నెమ్మదిగా వస్తారు. మాక్సిమం 6-7 స్పూన్స్ కన్నా ఎక్కువ వద్దు అఫ్రెష్ రైట్. పర్సనలైజింగ్ ఆఫ్ ప్రోటీన్ మీకు 30% ఆఫ్ యువర్ డైటరీ క్యాలరీస్‌కు మీకు మీకు బాడీలో ఎన్ని క్యాలరీస్ కావాలో మీకు మెషిన్‌లో వస్తుంది క్యాలరీస్ బీఎంఆర్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ క్యాలరీస్ గురించి చెప్తాను. దాంట్లో 30% ఆఫ్ యువర్ క్యాలరీస్ ప్రోటీన్ ఉండాలన్నమాట. ఓకే. ఈ ప్రోటీన్ కూడా 30% కూడా ఎవ్రీ మీల్‌లో ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో కూడా ఉండాలన్నమాట. కాబట్టి 1 గ్రామ్ ప్రోటీన్ 4 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ ఉండటం వల్ల ఆకలి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అట్లనే మజిల్ మాస్ కూడా పెరుగుతుందన్నమాట. మీకు రీబిల్డ్ స్ట్రెంగ్త్, పీపీపీ 2 ఉన్నాయి. పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్‌లో సోయా ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల ఆకలేయకుండా ఎక్కువ ఉంటుంది. కానీ రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనుకోండి వే ప్రోటీన్ ఉంటుంది. ఓకే. క్యాసిన్ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి వెంటనే ఆకలేస్తుంది మళ్ళా. కాబట్టి రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఆకలేయకుండా ఉండటానికి కాదు. జస్ట్ ఎక్సర్సైజ్ చేసిన హాఫ్ అన్ అవర్‌లో అది తీసుకోవడానికి అనమాట. కాబట్టి ప్రోటీన్ షుడ్ బి ఇన్ ఆల్ మీల్స్. అన్ని మీల్స్‌లో ఉండాలని చెప్పాను. షేక్ మేట్‌ని కూడా మీరు పాల బదులు ఇది తీసుకుంటా ఉండొచ్చనమాట. లాక్టోజ్ అనేది మనకి 1/3 ఆఫ్ లాక్టోజ్ ఉంటుంది దాంట్లో. దానివల్ల ఇట్లాంటి కొంతమందికి పాలు పడకపోనే ప్రాబ్లమ్ ఉంటదనమాట. ఈ చార్ట్ కూడా ఇచ్చాను చూసారా? ప్రోటీన్ ఇంటేక్ ఎలా చూడాలనేది హైట్, వెయిట్‌ని బట్టి ఎంత ఉందో ఉంది. సో, ఈ చార్ట్‌ని కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు మీరు. బీఎంఐని బట్టి, హైట్, వెయిట్‌ని బట్టి ఎంత ప్రోటీన్ తీసుకోవాలో కాలిక్యులేషన్ ఉందనమాట. సో, అట్లాగనే గుడ్ ఫ్యాట్ అని తీసుకోవాలి. యాక్చువల్‌గా మనం తీసుకున్న క్యాలరీస్‌లో 30% గుడ్ ఫ్యాట్ నుంచి తీసుకోవచ్చు. గుడ్ ఫ్యాట్ అనేది ఏంటని మీకు క్లాస్‌లో చెప్తా ఉన్నాం మనం. సో, 1 గ్రామ్ ఫ్యాట్ ఈస్ కూడా 9 క్యాలరీస్. అందుకని కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. క్యాలరీస్ అండ్ ఫ్యాట్ నుంచి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట డబల్. సో, హెర్బల్ లైఫ్ లైన్ క్యాప్సూల్ తీసుకోవటం ఉత్తమం, బెస్ట్. ఎందుకంటే తక్కువ క్యాలరీస్‌లో గుడ్ ఫ్యాట్ అంతా వచ్చేస్తుంది.
గుడ్ ఫ్యాట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, రైట్. సో యూజువల్లీ మేము 3 క్యాప్సూల్స్ నుంచి 6 క్యాప్సూల్స్ మేము తీసుకుంటాం, రైట్. కాబట్టి దాని మీద రాసినది 2 క్యాప్సూల్స్ అని ఉంటాయి. బట్ యూ యూజువల్లీ టేక్ మోర్, ఎందుకంటే అందరూ గుడ్ ఫ్యాట్ తీసుకోవట్లేదు కాబట్టి. గుడ్ ఫ్యాట్ తీసుకుంటే హై క్యాలరీస్ కూడా ఉంటుంది. ఎవ్రీ మీల్లో ఉండాలి, మనం తీసుకోవట్లేదు, దానివల్ల బెనిఫిట్స్ అని పోతున్నాయి మనకి. అట్లానే కార్బోహైడ్రేట్స్ 40% ఉండాలి మన క్యాలరీస్. డైలీ మనకి ఎంతైతే క్యాలరీస్ కావాలో దాంట్లో 40% ఉండాలి. సో ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అసలు ఎన్ని క్యాలరీస్ కావాలి. దాంట్లో 40% క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ రావాలి. ఓకే, సో 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ కూడా 4 క్యాలరీస్ మీకు తెలుసు. కాబట్టి దీంట్లో కూడా మనకి క్యాలరీస్ సేవ్ చేసుకోవాలి. కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకునే బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఫైబర్ కూడా వస్తుంది. ప్లస్ మీకు రిజల్ట్స్ కూడా బాగుంటుంది, ఆకలి లేకుండా హెవీ కూడా ఉంటుంది అనమాట. దీనివల్ల లో జిఐ కూడా ఉంటుంది. లో జిఐ, లో గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ లోడ్ కూడా ఉంటుంది అనమాట. సో అట్లాగనే మన స్పోర్ట్స్ పర్సన్ రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. అంటే స్పోర్ట్స్ పీపుల్కి బిఫోర్ వర్కౌట్కి, అట్లాగనే డ్యూరింగ్ ద వర్కౌట్ అండ్ ఆఫ్టర్ ద వర్కౌట్ గురించి, పోస్ట్ వర్కౌట్కి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. H24 హైడ్రేట్, H24 రీబిల్డింగ్, నైట్ వాక్స్, ఫ్రెష్ పీపీపీ షేక్ ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ స్పోర్ట్స్ని బట్టి, వాళ్ళు ఎన్ని క్యాలరీస్ కావాలో చూసి, వాళ్ళకి సమ్ టైమ్స్ ఎక్కువ కూడా కావాల్సి వస్తుంది. ఫుల్లీ ప్రొఫెషన్ అనుకుంటే, కొంతమంది పార్ట్ టైం స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, వాళ్ళని బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట, రైట్. సో సో రీబిల్డ్ స్ట్రెంగ్త్ దేనికని చెప్పాను, పోస్ట్ వర్కౌట్ అనమాట. పోస్ట్ వర్కౌట్ రికవరీ గురించి అనమాట. మజిల్స్ అని సోర్ అయిపోతే మళ్ళీ దాని నుంచి రికవర్ అవటానికి అనమాట. H24 హైడ్రేట్ డ్యూరింగ్ ద వర్కౌట్, నైట్ వర్క్స్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అట్లాగనే ఫ్రెష్ తీసుకుంటున్నప్పుడు, లేకపోతే తర్వాత ముందు కూడా తీసుకుంటుండొచ్చు. ప్రోటీన్ పౌడర్ మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి షేక్ కూడా తీసుకుంటుండొచ్చు అనమాట. సో నా ఇది ఆకలి, కొంతమందికి ఆకలి ఎక్కువ వేస్తుంది సార్, కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారు, మేము ఆకలికి ఉండలేము సార్ అనుకున్న వాళ్ళకి ఈ షేక్ మేటు ప్రోటీన్ పౌడర్ని పెంచుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మీరు 60 కిలోస్ వాళ్ళకి 3+1 అని అనుకోండి, 3 స్పూన్ ఫార్ములా 1, 1 స్పూన్ ప్రోటీన్ పౌడర్ అనుకోండి, ఓకే, ప్లస్ మిల్క్ 250 ml అనుకోండి. సో అట్లాగ మరి 60 కిలోస్కి ఒకటి, మరి 100 కిలోస్కి అదే 3+1 ఎట్లా చెప్పండి. వాళ్ళ పెద్ద పొట్ట, పెద్ద బాడీ, హెవీ బాడీ, కాబట్టి డెఫినెట్లీ సరిపోదు అది. కాబట్టి మన అందరికి ఒకటే సరిపోదు, కాబట్టి పర్సన్ టు పర్సన్ మనం డిజైన్ చేయాలన్నమాట, ఆకలి దాన్ని బట్టి అనమాట. సో యాడ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, కొంతమంది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ యాడ్ చేయడం వల్ల కూడా హెవీనెస్ వస్తుంది. అట్లాగే షేక్ మేట్ అనేది మనకి మిల్క్ లాంటిది అనమాట, దానివల్ల ఎక్స్ట్రా మనకి విటమిన్ డి, అట్లాగే కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వచ్చేస్తున్నారు దాంట్లో. అట్లానే కాల్షియం ఇట్లాంటివి ఉంటుంది, మిల్క్లో ఉండే బెనిఫిట్స్ అని దీంట్లో ఉంటుంది అనమాట. మెనీ టైమ్ షేక్ ఇన్ మిల్క్ కానీ వాటర్ షేక్స్ కానీ, కొంచెం అట్లా మధ్యలో ఎక్స్ట్రా కూడా షేక్లు ఇవ్వచ్చు. కొంతమంది షేక్లు తీసుకుంటే తగ్గవేమనుకుంటారు, ఎక్స్ట్రా షేక్లు ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్ వస్తుంది కాబట్టి రిజల్ట్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా న్యూట్రిషన్ వల్ల ఎక్స్ట్రా మెటబాలిజం కూడా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట, విటమిన్స్, మినరల్స్ వల్ల. కాబట్టి ఎక్స్ట్రా షేక్ తీసుకోవడం సేఫ్ అనమాట. అట్లని చెప్పేసి పూర్తిగా షేక్స్ అని కాదు, ఒక మీల్ కంపల్సరీగా తినాలన్నమాట. ఓకే, అట్లనే హెల్దీ లో క్యాలరీ స్నాక్స్ ఎలా తీసుకోవాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. మనకి హెల్దీ రెసిపీస్ క్లాస్లో అవన్నీ చూపిస్తుంటారు మీకు. ఆ ఫ్రెష్ మధ్య తీసుకుంటారు. వాటర్ టు హైడ్రేట్ ఇన్ బిట్వీన్, మధ్యలో వాటర్ గురించి, హైడ్రేషన్ రిక్వైర్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనకి పర్సనలైజింగ్ ఆఫ్ ప్రొడక్ట్ డ్యూరింగ్ మెడికేషన్ టైంలో ఒకవేళ మందులు ఏమైనా వాడుతుంది అనుకోండి, సో వాళ్ళకి మందులు ఆపమని చెప్పొద్దు. ఫస్ట్ ఆ మందులు వాడితే ఇది వాడాలని చెప్పండి. స్లోలీ ఆ డాక్టర్ గారిని సహాయం తీసుకొని ఆ ప్రాబ్లం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి న్యూట్రిషన్, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ప్లస్ వెయిట్ సంబంధించిన 3 ఎఫెక్ట్ కొట్టింది అనుకోండి, 99% లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. డెఫినెట్లీ డాక్టర్ గారు రిపోర్ట్ చూస్తారు, రిపోర్ట్ చూసి మీరు చెకప్ చేసుకొని బిఫోర్ స్టార్ట్ చేసినప్పుడు చెకప్ చేయమనండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, అప్పుడు బిఫోర్ స్టార్ట్ చేయమని మన హెర్బలే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు. ఆ తర్వాత 1 మంత్ 10 days అయిపోయిన తర్వాత చెకప్ చేస్తూ ఉంటే అన్ని నార్మల్ అవుతూ ఉంటాయి రీడింగ్స్. అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇంత షుగర్ ఉన్నప్పుడు ఇంత టాబ్లెట్ వాడాలనుకోండి, షుగర్ బాగా తగ్గినప్పుడు, బీపీ తగ్గినప్పుడు, కొలెస్ట్రాల్ తగ్గినప్పుడు అంత మెడిసిన్స్ డాక్టర్ గారు తగ్గిస్తారు. సో వాళ్ళకి చేతైతే వాళ్ళన్నా చేసుకోండి, బట్ డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కాబట్టి మెడిసిన్ అంతా డాక్టర్ గారి చేతిలో పెట్టండి, రైట్. సో ఫ్రీక్వెంట్గా పీరియాడికల్ చెకప్కి వెళ్ళమని చెప్తూ, దాని చెకప్ని బట్టి మెడికేషన్ అడ్జస్ట్ చేసుకోమండి. మెడికేషన్ డాక్టర్ గారికి ఇవ్వండి, మీరు డాక్టర్ కాదు కాబట్టి. సో డాక్టర్ గారికి అప్పర్ హ్యాండ్ ఇవ్వండి, ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, పర్సనలైజింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అట్లేదన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పండి. అట్లనే ఫైబర్, పీచు పదార్థం కూడా సరిపోవట్లేదని చెప్పండి. పీచు పదార్థం కావాలంటే దాని తగ్గట్టుగా మనకి మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సలాడ్స్ చేయాలని. ఎక్సర్సైజ్ వల్ల కూడా లేకపోవటం వల్ల కూడా మూమెంట్ లేదు, అందువల్ల కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. అట్లనే రిలాక్సేషన్ అవ్వట్లేదు, స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మోషన్ ఫ్రీ అవుతుంది అనమాట. అట్లనే క్యాలరీస్, పర్సనలైజింగ్ ఆఫ్ క్యాలరీస్, మీకు బిఎంఆర్ క్యాలరీస్ ఒకటి 2 చూసుకోవాలి. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంది, బాడీకి ఎంత కావాలి, దీన్ని బట్టి మీరు డిజైన్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు చార్ట్ చూపిస్తాను.
డిజైన్ ఎక్సర్సైజ్ క్యాలరీస్. కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత వర్కౌట్ చేయాలి పర్ డే అని కూడా మీరు చెప్పొచ్చు. అట్లానే మనకి ఒకవేళ కూర్చున్నారంటే ఎన్ని స్టెప్స్ చేయాలో కూడా చెప్పొచ్చనమాట. ఓకే. ఈచ్ మీల్‌లో ఎంత ఉండాలి క్యాలరీస్ అని కూడా చెప్పొచ్చు మీరు. కాబట్టి దాన్ని బట్టి క్యాలరీ డెఫిసిట్ ఎంత కావాలి? వారానికి సార్ ఇంత క్యాలరీస్ డెఫిసిట్ అవ్వాలి. అంటే రోజుకింత క్యాలరీ డెఫిసిట్ అవ్వాలని. ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. క్యాలరీస్ ఇన్నంటే నోట్లోకెళ్ళాయని, క్యాలరీస్ అవుట్ అంటే ఎక్సర్సైజ్ చేసేది ప్లస్ బీఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటే బాడీ బర్న్ చేసేది. దీంతో పాటు డైలీ యాక్టివిటీ. డైలీ మీరు కొంచెం తిరుగుతుంటారు, లేకపోతే కూరగాయలు తరుగుతుంటారు. అట్లా డిఫరెంట్ ఉంటాయి కదా! మనకి అటు ఇటు కదులుతుంటారు, మెట్లెక్కుతుంటారు. దాన్ని డైలీ యాక్టివిటీ ఎన్ని క్యాలరీస్ బర్న్ అయింది. సో, ఇవి దీన్ని బట్టి క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేయాలన్నమాట. వారానికి ఎంత తగ్గాలి అంటే దాన్ని బట్టి ఒక గ్రామ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? 6 క్యాలరీస్. ఇక్కడ 100 గ్రామ్స్ ఫ్యాట్ అంటే ఎంత చెప్పండి? 9 ఇంటూ 9 9 ఇంటూ 100 గ్రామ్స్ అంటే 100 అంటే 900 క్యాలరీస్. కాబట్టి 900 క్యాలరీస్ తగ్గాలంటే దాన్ని బై 7 ఎయాలి. అంటే వారానికి ఎంత చేయాలని. అట్లా కాకుండా హాఫ్ కిలో తగ్గాలనుకోండి 9 ఇంటూ హాఫ్ కిలో అంటే 500 గ్రామ్స్ అంటే 4500 క్యాలరీస్ మైనస్ చేయాలి. ఏది 1 వీక్‌లో. వారానికి ఒక హాఫ్ కిలో తగ్గాలంటే. సో, బై 7 అంటే రోజుకి ఎంత క్యాలరీస్ మైనస్ చేయాలి. ఆ విధంగా మీకు అర్థమవుతుందన్నమాట. రైట్. సో, అట్లా కొంతమంది వాకింగ్ చేస్తే సార్ అన్నప్పుడు ఎన్ని స్టెప్స్ రావాలి? పోనీ రోజు మొత్తం ఎన్ని స్టెప్స్ పడాలి? కనీసం 10,000 స్టెప్స్ పడ్డాయంటే వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నట్టు. 12,500 స్టెప్స్ కన్నా ఎక్కువ వెళ్ళాలంటే హైలీ యాక్టివ్ అనమాట. మనం సజెస్ట్ చేయాల్సింది స్టెప్స్ పర్ డేగా ఉండాలి. నేను ఎక్సర్సైజ్ కూడా క్యాలరీస్ బర్న్ చేసేది అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ మీకు ఇచ్చాము మేము చార్టు. సో, వాకింగ్ అన్నిటికన్నా తక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. కాబట్టి వాకింగ్‌ని ఎప్పుడంటే లాస్ట్ రిసార్ట్‌కి పెట్టాలి గానీ ఫస్ట్ కేస్ కాదు. మేబీ 200, 300 క్యాలరీస్ బర్న్ అవుతుంది చూడండి. 1 అవర్ అది నాన్ స్టాప్‌గా చేస్తే 300. మనం చేసే వాకింగ్ 100 క్యాలరీసే బర్న్ అవుతుంది. సైక్లింగ్ కూడా నాన్ స్టాప్ 1 అవర్ చేస్తే ఆల్మోస్ట్ 400 క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఓకే. తర్వాత స్కీయింగ్ అంటే మనం చేయము. స్విమ్మింగ్ అంటే 500 క్యాలరీస్. జాగింగ్ అంటేనేమో ఆల్మోస్ట్ 550 క్యాలరీస్. అంటే రన్నింగ్ అంటే 800 క్యాలరీస్. అది 1 అవర్ ఎట్ ఎ స్ట్రెచ్ మధ్యలో ఆపకుండా చేస్తే. ఓకే. సో, ఇంత మనం చేయం కాబట్టి జనరల్‌గా ఎన్ని క్యాలరీస్ ఏ గేమ్ ద్వారా ఎంత చేయాలో కూడా చెప్పొచ్చనమాట మీరు. కాబట్టి మనకిప్పుడు నెక్స్టు ఏ సప్లిమెంట్ చాలా ఉన్నాయి సప్లిమెంట్స్. మల్టీవిటమిన్స్, సెలెక్ట్ డిఫరెంట్ సప్లిమెంట్స్ ఇక్కడ రాశాను మొత్తం. ఏ సప్లిమెంట్ దేనికి వాడాలని మీరు రికమెండ్ చేయాలంటే ముందు షేక్స్, అఫ్రెష్ బేసిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు సప్లిమెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటానంటే రోడ్డు మీద గాడిలోకి రావాలి. మనకి మెయిన్ రోడ్‌లో లేరు వాళ్ళందరూ కూడా. వాళ్ళంతా కూడా రోడ్డు దాటి ఉన్నారన్నమాట. ఎక్కడో పార్క్ చేస్తున్నారు. మెయిన్ హైవేకి రావాలి. హైవే అంటే ముందు ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత స్పీడ్ పెంచడం. స్పీడ్ పెంచడానికి సప్లిమెంట్స్ కావాలి. కాబట్టి ఫస్ట్ షేక్ అండ్ ఫ్రెష్ ఇవి బేసిక్‌తో పెట్టుకోండి. మనకి షేక్ తయారు చేయాలంటే ఫార్ములా 1 జనరల్‌గా స్పూన్ అనేది ఎంత అని చెప్పాను. సో, పర్సన్ టు పర్సన్ ఒక స్పూన్‌లో ఎన్ని ప్రోటీన్ వస్తుందో మీరు దాంట్లో కాలిక్యులేషన్ దాన్ని బట్టి మీరు చేసుకోవాలన్నమాట. ప్రోటీన్ పౌడర్‌లో ఒక స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 5 గ్రామ్స్ దాంట్లో ఉంటది. ఓకే. అట్లాగనే మన షేక్ మేట్‌లో ఒక ఒక సర్వింగ్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్‌లీ 10.5 గ్రామ్స్ అన్నమాట ప్రోటీన్. సో, దాన్ని బట్టి ఎంతొస్తుందని బట్టి మీరు ప్రోటీను, గుడ్ ఫ్యాటు, క్యాలరీస్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే. సో, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ. సో, అవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సప్లిమెంట్స్ వాళ్ళకున్న అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఏ సప్లిమెంట్ ఇవ్వాలి సార్ అనేది మీరు ఆ ప్రొడక్ట్ యొక్క దాని లేబుల్ మీద రాసుంటది. దేనికి పనికొస్తదనేది. దాన్ని బట్టి ఇవ్వండి. ప్లస్ మీరు మీ సీనియర్‌ని అడగండి. వాళ్ళు గైడ్ చేస్తారు స్టార్టింగ్‌లో. స్లోలీ మీకు అర్థమైపోతుంది. అందుకే ప్రొడక్ట్ స్పెషల్ దాంట్లో ఎక్కువ అటెండ్ అవుతా ఉండండి. మీకు ప్రొడక్ట్ స్పెషల్‌లో అర్థమవుతుందన్నమాట. సో, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో కూడా వాళ్ళు చేసే ఎక్సర్సైజ్‌లు ఉన్నాయి. కొన్ని ఈజీ చేసే ఎక్సర్సైజ్‌లు ఉన్నాయి. కొన్ని ఫాస్ట్ చేసేవి, కొన్ని స్ట్రాంగ్, కొన్నేమో పవర్‌ఫుల్ ఎక్సర్సైజ్‌లు ఉన్నాయన్నమాట. సో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి చూడండి. వాళ్ళకి బలం రావాలా, స్ట్రెంగ్త్ రావాలా, పవర్‌ఫుల్ కావాలా వాళ్ళకి, ఫాస్ట్‌గా చేయాలా, ఈజీనా దాన్ని బట్టి పిల్లర్స్‌ని లేదా అన్నీ కూడా కావాలా. ఓకే. సో, ఇక్కడ మీరు కొన్ని కేస్ స్టడీలు ఇచ్చారు చూడండి. యామీ అని, సోఫియా, డెరిక్ అండ్ లీన్ అండ్ జాన్ అని ఉన్నారు. దీంట్లో ఒకళ్ళేమో హెల్తీ వెయిట్ గురించి అడిగారు. ఒకళ్ళు హెల్త్ అండ్ వెల్‌నెస్ అని, ఇంకొకళ్ళేమో హెల్తీ ఏజింగ్ అని, కీప్ ఫిట్ అండ్ లుకింగ్ గుడ్ అని. సో, మనకి యామీ గురించి చూస్తే 38 సంవత్సరాలు. ఆవిడ మ్యారీడ్, పెళ్లి చేసుకుంది. 3 ఇయర్ ఓల్డ్ అండ్ వర్క్స్ పార్ట్ టైమ్ పని చేస్తుంది. తన వెయిట్ తగ్గాలని ఉంది. అట్లనే డైట్ అన్‌బాలన్స్ ఉంది. కరెంట్ ఎక్సర్‌సైజ్ ఆహ్, ఆహ్, నాట్ కరెంట్‌లీ ఎక్సర్‌సైజ్ కాబట్టి ఎక్సర్‌సైజ్ చేయట్లేదు. కాబట్టి వాంట్స్ ఈజీ టు ప్రిపేర్. ఫుడ్స్ ఈజీగా తయారు చేసుకుంటే బావుంటదని చెప్పేసి. ఎందుకంటే తనకి బిజీ లైఫ్ స్టైల్ అనమాట. అటువంటప్పుడు ఇట్లా ప్రొడక్ట్స్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఏంది, మిడ్ మార్నింగ్, లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. అన్ని ఇట్లనే అని కాదు. రైట్. కాబట్టి ఆ విధంగా మీరు డిజైన్ చేసి ఇవ్వాలన్నమాట. అట్లాగనే ఈవిడుంది సోఫియా ఉంది చూడండి బాగా వర్కౌట్ చేస్తుంది. మ్యారేజ్ అయిపోయింది. స్ట్రెస్‌ఫుల్ జాబు, లాంగ్ డేస్ ఎక్కువ గంటలు మనకి జాబ్‌లో ఉండాలి. కాబట్టి న్యూట్రిషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది. ఎక్సర్సైజ్ బాగా చేస్తది.
కాబట్టి బిజీ ఆన్ ద గో ఫాస్ట్‌గా చేయాలి. తనకి టైం లేదు ఇవన్నీ కుకింగ్ ఇయన్నీ కూడా. అప్పుడు తన రకాలు వేరే ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌కి ఏంటి తనకు కావాల్సిన ఫుడ్ తయారు చేసుకోలేదు కాబట్టి మిడ్ మార్నింగ్ లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్ అట్లా. ఓకే. అట్లాగనే హెల్తీ ఏజింగ్ గురించి వచ్చినప్పుడు వాళ్ళ గురించి హెల్తీగా ఉండాలి వాళ్ళకి. వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే ఉంది చూడండి. సో, ఏం తీసుకోవాలి స్నాక్ ఇవన్నీ. ఓకే. అట్లాగనే మీకు జాన్ ఉన్నారు. ఆయనకి పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ చేస్తున్నాడు. సింగిల్ ఖాళీగా ఉన్నాడు. అంటే పెళ్లి కాలేదు. అట్లాగనే తనకి వెయిట్ డౌన్ అవ్వాలి. అతని బెస్ట్ న్యూట్రిషన్ వర్కౌట్స్ కూడా కావాలి. అట్లాగనే వాళ్ళకి అతనికి వంట చేసుకోవడానికి టైం లేదు. బిజీ ఉందనమాట. అటువంటప్పుడు ఎట్లా మనం రికమెండ్ చేయాలి? అండ్ వర్కౌట్ టైమ్‌లో డ్యూరింగ్ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, డిన్నర్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చాము ఇక్కడ. రైట్? సో, ఇట్లాగా మనం డిజైన్ చేయాలన్నమాట. అట్లనే ఫిట్‌నెస్ వర్కౌట్స్ కూడా కార్డియో, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ కొంతమంది బాగా చేయగలుగుతారు. కొంతమంది స్లో చేస్తారు. కాబట్టి సార్ ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. స్ట్రెంగ్త్ ఎక్సర్‌సైజ్, డంబెల్స్ ఇట్లాగే ఎప్పుడు చేయాలి? వారానికి 2 సార్లు, 3 సార్లు రెసిస్టెన్స్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్‌సైజ్‌లు. కొంతమంది బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ గురించి ఎక్కువ చేయండి సార్ ఇట్లా చెప్పొచ్చు మీరు. కొంతమంది డాన్స్, యోగా ఈ టైప్ ఉంటారు. ఈ పిలాటిస్, రిలాక్సేషన్ కొంతమంది డాన్స్ టైప్ బాగా ఇష్టం ఉంటది. వాళ్ళకి తగ్గట్టుగా మీరు వీడియోలు ఇవ్వటం, వాళ్ళకి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేయటం ఉండాలన్నమాట. కొంతమంది అప్పర్ బాడీ వీక్ ఉంటది. కొంతమంది అప్పర్ బాడీ బాగా చెస్ట్ కావాలంటారు. కొంతమంది లోయర్ బాడీ వీక్ ఉంటుంది. కొంతమంది అబ్డామినల్, కొంతమంది సైడ్స్ తగ్గాలి సార్ అంటారు. కాబట్టి వాళ్ళ వర్కౌట్ కొంతమంది ఇలా వేలాడిపడి ఉంటారు పోస్చర్‌లో. ఓకే. సో, పోస్చర్ ఎలా చూడాలి అవన్నీ కూర్చోవటం ఎట్లా, ఇంజరీ ప్రివెన్షన్ మెజర్స్ రోగం అంటే ఇంజరీ కాకుండా ఉండటానికి ఎట్లా, సో, ప్రీ వర్కౌట్ స్నాక్ ఎలా తినాలి, యాపిల్, ఎగ్ గాని, వాటర్ షేక్ ఇట్లా. లో ఎనర్జీ కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాగా లో అయిపోతుంది. అప్పుడు ఎట్లా, ఎక్సర్సైజ్ కన్నా ముందు ఏం తినాలి. సో, ఇట్లాంటివన్నీ మీరు చెప్పాలన్నమాట. అట్లానే చిల్డ్రన్ నీడ్స్ పిల్లల గురించి వాళ్ళ గోల్స్ ఉంటాయి కదా! హైట్ పెరగాలని కొంతమందికి నాకు బాగా చదువులో రాణించాలి, మెమరీ పవర్ అని. ఇట్లా ఉంటదన్నమాట. బ్రెయిన్ గురించి, బోన్ గురించి అట్లా రిక్వైర్మెంట్ ఉంటుంది. మా వాడు బాగా సిక్ అవుతున్నాడు సార్, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. అట్లా వాళ్ళ అవసరాన్ని బట్టి వాటర్ ఎంత తీసుకున్నారు, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, స్కూల్ ఎలా ఉంటున్నారు, మమ్మీకి అసలు టైం ఉంటదా కుకింగ్ చేయడానికి, సో, మమ్మీకి అసలు నాలెడ్జ్ ఉందా న్యూట్రిషన్ గురించి, దాన్ని బట్టి మీరు చిల్డ్రన్‌కి మీరు రికమెండ్ చేయాలన్నమాట. అంటే అన్నీ తీసుకోవాలి మొత్తం. వాటర్, ఫ్రూట్స్, జంక్ ఫుడ్ ఏం తింటున్నారు, ఎక్సర్సైజ్ ఏంటి, గేమ్స్ ఏం ఆడుతున్నారు, వాళ్ళ హైట్, వెయిట్ అంతా చూసాను. ఆడవాళ్ళు కూడా అంతే. వాళ్ళు హౌస్ వైఫా? లేకపోతే నాలెడ్జ్ ఉందా? లేకపోతే వాళ్ళకి అసలేం తెలియదు. లేనప్పుడు వాళ్ళకి విధంగా ఇవ్వాలన్నమాట. ఆడవాళ్ళకి సెపరేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మనకి. ఆడవాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మనకి. అందుకే ప్రొడక్ట్స్ గురించి మీరు తెలుసుకునే ముందు వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్సర్సైజ్ ఎంత చేస్తారు? వాళ్ళ వాటర్ ఎంత సరిగ్గా టైమ్ టు టైమ్ తింటారా లేదా? ఇంకా ప్రెగ్నెంట్ వుమెన్‌కి వెయిట్ లాస్‌లో పెట్టకూడదు మీకు తెలుసు. లాక్టేటింగ్ మదర్స్ కూడా డెలివరీ అయిన తర్వాత కొంతకాలం తర్వాత అంటే బేబీకి మళ్ళీ ఫీడింగ్‌లో వచ్చేంత వరకు మనకి వెయిట్ లాస్‌లో పెట్టకూడదు. బట్ అందరూ వాడొచ్చు. న్యూట్రిషన్ లాగా వాడుకోవచ్చు. అంటే వన్ టైమ్ అట్లా వాడుకోవచ్చు. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. కానీ వెయిట్ లాస్‌లో అయితే ప్రోగ్రామ్‌లో పెట్టకూడదు. మీకు తెలుసది. సో, పర్సనలైజింగ్ డ్యూరింగ్ హోమ్ విజిట్. మీరు ఒకవేళ ఇంటికెళ్లారనుకోండి, మీరు అక్కడెళ్లి ఏం చేయాలి, రిఫ్రిజిరేటర్ వాళ్ళు ఓపెన్ చేసి రిఫ్రిజిరేటర్, డైనింగ్ టేబుల్ మీద ఏం పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదుంటే అది తింటా ఉంటాం. రిఫ్రిజిరేటర్‌లో ఏం పెట్టుకోవాలి, ఫ్రెష్‌గా ఉండాలి. స్టోరేజ్ ఫుడ్ పెట్టుకోకూడదు. ఓకే. మళ్ళా ఆయిల్స్, స్నాక్స్ ఏం ఆయిల్ వాడాలి, ఏ స్నాక్ వాడాలి, ఇవన్నీ మీకు క్లాసెస్‌లో మీకు నేర్పుతారు కాబట్టి అవన్నీ నేర్చుకొని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్ ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి. కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ బ్యాడ్ ఉంటది. దానివల్ల కూడా వాళ్ళకి నాకు ఇంట్రెస్ట్ ఉందండి, మా ఫ్రెండ్స్ కోఆపరేట్ చేయట్లేదు అంటారు. కొంతమందిని డిస్కరేజ్ చేస్తారు. ఏం తగ్గుతావులేవే ఏముందిలే అంటారు. సో, అట్లాంటి ఫ్రెండ్స్ నుంచి కొంచెం ఎలా దూరంగా ఉండాలి, ఎట్లాంటి రైట్ ఫ్రెండ్స్ ఉండాలి అది కూడా చెప్పాలి మీరు. సోఫాలు, చైర్‌లు కూడా మీరు డిజైన్ చేయాలి. ఎట్లాంటి సోఫాలు కొంత సోఫాల మీద కూర్చొని లాక్కుంటాయన్నమాట మన లోపలికి. సో, ఎట్లాంటి చైర్‌లుగా కూర్చోవాలి. కొన్నిసార్లు సింపుల్ చైర్సే బెస్ట్ అన్నమాట. కింద కూర్చొని తినటం ఇట్లాంటివన్నీ అవి చెప్పాలి మీరు. పర్సనలైజింగ్ ఈవెంట్స్ అండ్ వీడియో కాల్స్ అట్లానే వెల్‌నెస్ క్లబ్స్, ఫిట్‌నెస్ క్లబ్స్ మనకి ఉన్నాయి గదా! మనకి ఆన్‌లైన్ కాల్స్ ఉన్నాయి మనకి. హెల్తీ రెసిపీస్ క్లాస్ ఉంది. ప్రౌడ్ స్పెషల్ ఉంది. కస్టమర్ రికగ్నిషన్, వుమెన్ స్పెషల్ లీడర్స్ క్లబ్. వీటన్నిటి కూడా ఏ కాల్‌లో ఏముంటదో చెప్పాలి. కాబట్టి ఆ వీడియో కాల్స్ లింక్స్ కూడా పంపించడం నీకు మేడం ఇది చెప్తా నేను. సార్ ఇది పంపిస్తాను. ఇది ఓకేనా? అని మాట్లాడి అన్ని లింక్స్ పంపించొద్దు. వాళ్ళకి ఏది సూట్ అవుద్దో ఆ లింక్సే పంపించాలి. దానివల్ల ఆ లింక్స్ కూడా చూస్తుంటారన్నమాట. దీనితోటి ఫెస్టివల్స్ టైమ్‌లో ఎలాగ తినాలి, పండగ టైంలో. అట్లాగనే వాళ్ళు మనకి మధ్య మధ్యలో ఫ్యామిలీతో ఎట్లా బయటికెళ్ళాలి, ఔటింగ్‌కెళ్ళినప్పుడు ఎలా తినాలి. అట్లనే హెల్తీ షాపింగ్ టిప్స్ ఇవన్నీ మీరు చెప్తా ఉంటే మీకు యూ రియల్లీ బికమ్ లైక్ ఏ కోచ్ అవుతారన్నమాట. సో, ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను. సో, మీకు దీనివల్ల మీకు చాలా యూజ్‌ఫుల్ అయి ఉంటది. పర్సనలైజింగ్ ప్రొడక్ట్స్ కొంత ఐడియా వచ్చుంటది. సో, మీ కోచ్‌తో కూర్చొని మళ్ళా మాట్లాడండి. ఈ వీడియో వల్ల ఒక ఐడియా ఇవ్వటానికి గురించి నా ప్లాన్ అన్నమాట. ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. మీరు ఫర్దర్‌గా మీ కోచ్‌తో మాట్లాడండి. సో, నాతో మాట్లాడండి. నేనే మీకు కోచ్ అవుతే మీరు నాకు స్పెషల్‌గా టచ్‌లో ఉండొచ్చు మీరు. నా నా మా సెక్రటరీ ఉన్నారు. మా నంబర్‌లన్నీ మీకు యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. అట్లనే ఇంటర్నెట్‌లో మనకి ఫేస్‌బుక్‌లో ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి. అక్కడ కలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. నా పేరు జ్ఞానరాజు. 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్. ఫ్రమ్ హైదరాబాద్‌లో ఉంటాను. 17 ఇయర్స్ ఉంచాను హెర్బల్ లైఫ్‌లో. సో, దిస్ ఈజ్ అబౌట్ మీ. ఓకే. ఐ వాస్ ఎ ఫార్మర్ గ్రూప్ 1 ఆఫీసర్, గెజెట్ ఆఫీసర్. రిజైన్ చేసుకొని వెరీ ఎక్సెంట్‌గా మాకు ఇది పరిచయం అయింది.
నా ఫుల్ టైమ్ ఇంటూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓన్లీ కోచ్ల వరకే రికమెండ్ చేయాలన్నమాట వీడియో, అందరికి కాదు. ఓకే, బాయ్.